సో ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్క్రీనింగ్ అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే హెల్తీ ఇండివిజువల్స్ అంటే సిమ్టమ్స్ లేని పేషెంట్స్ కి క్యాన్సర్ ఉందో లేదో అని టెస్ట్ చేయడం దాన్ని స్క్రీనింగ్ అంటాం అనమాట. సో యూజువల్లీ స్క్రీనింగ్ అనేది పెద్ద పేగు క్యాన్సర్ కి 2 విధాలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే యావరేజ్ రిస్క్, సెకండ్ ఏంటంటే హై రిస్క్. అంటే హై రిస్క్ అనేది ఎవరంటే మిగతా వాళ్ళ హై రిస్క్ అనేది ఒకటి మనం చూసుకున్నాము. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యావరేజ్ రిస్క్ వచ్చేస్తారు. సో ఈ హై రిస్క్ అంటే ఎవరు అంటే ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ కానీ లేకపోతే అడినోమా ఆఫ్ హై రిస్క్ అడినోమాస్ ఉంటాయి. హై రిస్క్ అడినోమా అంటే వాటి కొన్ని క్రైటీరియా ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ హిస్టరీ అది కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే నాన్న, అమ్మ, అక్క, చెల్లి లేదా పిల్లలు. సో ఈ వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో ఎవరికైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ లో కోలాన్ క్యాన్సర్ ఉండి అది కూడా ఏజ్ లెస్ దెన్ 50 years లో వచ్చింది అంటే మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ వీళ్ళు స్క్రీనింగ్ అనేది కొంచెం అర్లీగా స్టార్ట్ చేయాలన్నమాట. సో యూజువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళకి హై రిస్క్ ఇండివిజువల్స్ కి ఏజ్ అనేది కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా హై రిస్క్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా, రెండోది ఏంటంటే పర్సనల్ గా తినకే ఒకసారి ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చి కోలన్ క్యాన్సరే వచ్చింది అనుకోండి, తర్వాత ఫాలో అప్ ఈయన రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మూడోది ఏంటంటే అడినోమాస్ అంటారు. సో అడినోమా పాలిప్స్ అంటారు అనమాట. పాలిప్స్ అంటే అది క్యాన్సర్ కాదు, జస్ట్ కొంచెం టిష్యూ పెరిగి ఒక ముద్దలాగా ఉంటుంది అనమాట ఆ పెద్ద పేగులో. సో అది మనకి ఎలా అంటే కొలనోస్కోప్ లో తెలుస్తుంటుంది. సో ఎప్పుడైనా ఒక యాక్సిడెంటల్ గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో ఏదో దేనికోసమో టెస్ట్ చేయించుకుంటే తనకి అడినోమా ఉందని తెలిసిన, సో అప్పుడు కూడా వాళ్ళు కేర్ఫుల్ గా ఉండి స్క్రీనింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళని హై రిస్క్ అంటారు అనమాట. సో అన్ని పాలిప్ లో కాదు, కొన్ని హై రిస్క్ పాలిప్స్ అంటారు. అంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నా లేదా చాలా ఎక్కువ నెంబర్ లో ఉన్న, ఒక 20-30 కంటే ఎక్కువ ఉన్నా, లేదా దాంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే విల్లస్ టైప్, ఆ విల్లస్ టైప్ అనేది మనకి హిస్టాలజీలో తెలుస్తుంది. సో అలాంటి విల్లస్ టైప్లు ఉన్నా సరే వీళ్ళు హై రిస్క్ అంటారు. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం స్క్రీనింగ్ షెడ్యూల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో యూజువల్లీ కోలన్ కి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమేమి వాడాలి? కొలనోస్కోపీ అంటారు. నెక్స్ట్ ఏంటిదంటే స్టూల్ టెస్ట్లు. సో ఇంకొకటి ఏంటంటే సిటీసీ అనేది అది కూడా ఒక కొలనోగ్రఫీలోనే ఒక టెస్ట్ అనమాట. సో సిటీసీ అనేది హయ్యర్ ఎండ్ అనమాట. సో యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ యావరేజ్ వాళ్ళకి చూద్దాం. సో హై రిస్క్ డెఫినేషన్ మనం చూసాం. ఇప్పుడు ఎవరెవరిని హై రిస్క్ అంటామో చూసుకున్నాం. సో యావరేజ్ రిస్క్ అంటే ఏంటంటే ఇవేవి లేకుండా, అంటే ఫ్యామిలీ హిస్టరీ లేకుండా, వాళ్ళకి పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ లేకుండా, వాళ్ళకి పర్సనల్ హిస్టరీ ఆఫ్ అడినోమాస్ లేకుండా ఉన్న వాళ్ళని యావరేజ్ రిస్క్ అంటారు అనమాట.